హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏంది అంటే, మనం ఏదైనా సరే మన మొబైల్‌కి ఛార్జింగ్ అడాప్టర్ కావాలి అనుకుంటే, ఎలా కొనుక్కోవాలి అని చెప్పేసి ఈ రోజు వీడియోలో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఏదైనా సరే మొబైల్‌కి సంబంధించిన అడాప్టర్ కావాలి అంటే, సింపుల్‌గా వెళ్లి అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, దాంట్లో ఏందంటే చాలా వరకు జెన్యూన్ ప్రొడక్ట్స్ కన్నా, మనకు థర్డ్ పార్టీకి సంబంధించిన ఫేక్ అడాప్టర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడేందంటే అమెజాన్ చాయిస్ అని చెప్పేసి గాని, లేకపోతే స్పాన్సర్డ్ అని చెప్పేసి గాని, బెస్ట్ సెల్లర్ అని చెప్పి చూపించగానే ఓకే. చాలామంది పర్చేజ్ చేసుకుంటున్నారు గదా! సో, ఇది మళ్ళీ సజెస్ట్ చేసింది కాబట్టి తీసుకుంటే బావుంటుందని జెప్పేసి చాలామంది తీసుకుంటూ ఉంటారు. బట్ అక్కడే మనం మోసపోతాం. ఓకేనా? ఒకవేళ మీరు ఫేక్ అడాప్టర్, నార్మల్ అడాప్టర్ తీసుకున్నారనుకోండి. సో, దానివల్ల మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి. మీ మొబైల్ అనేది హీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏందంటే మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. దాంతో పాటు మీ మొబైల్ యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవడం వల్ల మీకు లాంగ్ లైఫ్ రన్ అవ్వకపోవడానికి డెఫినిట్‌గా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచి అడాప్టర్ తీసుకోవాలి. అది కూడా మన మొబైల్‌కి ఎలాంటి సూట్ అవుతదో, ఎంత వాటేజ్ సూట్ అవుతదో దాన్ని మాత్రమే ప్రిఫరెన్స్ చేయాలి కాబట్టి, అది ఎలా తీసుకోవాలని జెప్పేసి ఈ రోజు వీడియోలో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే ప్రెజెంట్ చాలా మొబైల్స్ ఏవైతే నార్మల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయో, చిన్న చిన్న బ్రాండ్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా ఏందంటే మొబైల్ కొన్నప్పుడే దాంట్లో మనకు అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లేదు మీరు సామ్‌సంగ్ ఎస్ సీరీస్ గాని, ఐఫోన్ సీరీస్ గాని కొనాలి అనుకున్నారనుకోండి. సో, దాంట్లో మనకు అడాప్టర్ కావాలి అనుకుంటే ఎలా సెర్చ్ చేయాలని జెప్తాను. ఓకేనా? సో, దానికోసం చాలామంది చేసే మిస్టేక్ ఏంది? సింపుల్‌గా వెళ్లి ఐఫోన్ అడాప్టర్ గాని, ఐఫోన్ 15 అడాప్టర్ అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు థర్డ్ పార్టీకి సంబంధించిన బ్రాండ్‌వి కనిపిస్తాయి. నార్మల్ బ్రాండ్‌వి కూడా కనిపిస్తాయి. అందులోనే ఒరిజినల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? బట్ మనకు కన్‌ఫ్యూజ్ అయ్యేందంటే ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి. అబ్బో! ఎక్కువ ప్రైజా అని చెప్పేసి తక్కువ ప్రైస్ తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? అలా కాకుండా జెన్యూన్‌గా తీసుకోవాలని చెప్పేసి ఎలా అంటే సింపుల్‌గా మీరు అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌కెళ్ళేసి సెర్చ్ బార్‌లో వచ్చేసి మీది ఏ ఫోన్ అంటే ఐఫోన్ 15 అనుకోండి. ఐఫోన్ 15 మొబైల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? ఐఫోన్ 15 గాని, ఐఫోన్ 15 ప్రో మాక్స్ గాని, ఐఫోన్ 16 గాని అలా సెర్చ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఐఫోన్ 15 అనుకుంటున్నా. ఓకేనా? సో, దాన్ని సింపుల్‌గా ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఏదైతే మొబైల్ కొన్నామో ఆ మొబైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది గదా! ఆ వచ్చిన తర్వాత సింపుల్‌గా కిందికైతే స్క్రోల్ చేయండి. ఓకేనా? సో, లాస్ట్ వరకు మనం స్క్రోల్ చేసుకుంటూ ఎళ్తే ఏందంటే లాస్ట్‌లో మనకొచ్చేసి ఏంది అంటే అక్కడ మనకు ఫోన్‌కి సంబంధించిన అడాప్టర్ కనిపిస్తుంది. అడాప్టర్ పక్కన మొబైల్‌కి సంబంధించిన కేస్ గాని, గ్లాస్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? మీకు గ్లాస్ కావాలనుకుంటే అక్కడి నుంచే కొనుక్కోవచ్చు. లేదనుకుంటే కేస్ కావాలనుకుంటే కేస్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది అడాప్టర్ గదా! పవర్ అడాప్టర్ గదా! సో, దానికోసం సింపుల్‌గా దాని మీద క్లిక్ చేశామనుకోండి. సో, డైరెక్ట్‌గా ఆ ప్రొడక్ట్ యొక్క పేజ్‌కెళ్ళిపోతుంది కాబట్టి, అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్ అనేది సెపరేట్‌గా మనం ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదొచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు ఐఫోన్ 14 తీసుకున్న వాళ్ళు ఈ అడాప్టర్ యూజ్ చేయొచ్చా అంటే చెప్పలేం. బికాజ్ దాని వోల్టేజ్ వేరే ఉంటుంది. దీని వోల్టేజ్ వేరే ఉంటుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా దానికి సూట్ అయ్యేదే తీసుకోవాలి కాబట్టి, ఇప్పుడు మీరు ఐఫోన్ 15 మొబైల్ కాబట్టి 15 సెర్చ్ చేశారు కాబట్టి, మనం 15కి సంబంధించిన అడాప్టర్ సజెస్ట్ చేస్తుంది కాబట్టి, మనం అదే తీసుకోవాలి. దానివల్ల ఏందంటే జెన్యూన్‌గా మన మొబైల్‌కి కావాల్సిన వోల్టేజ్ ఏదైతే సపోర్ట్ అయితే ఉంటుందో వాట్ సపోర్ట్ వచ్చేసి, సో, అది మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది కాబట్టి, సో, దానికి సంబంధించిన అడాప్టర్ తీసుకుంటేనే బావుంటుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఏందంటే నేను సామ్‌సంగ్ S23 FE అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. ఓకేనా? సో, దీన్ని కూడా కలిసి ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం. అక్కడ మనం క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అడాప్టర్ కనిపిస్తుంది కాబట్టి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినామనుకోండి, మళ్ళీ అడాప్టర్ తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మనం అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఐఫోన్ 16 అనుకోండి, సేమ్ అదే విధంగా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకు ఈ ఐఫోన్ 16కి సంబంధించిన అడాప్టర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క మొబైల్‌కి ఒక్కొక్క వోల్టేజ్, ఒక్కొక్క సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి, ఏ మొబైల్‌కి సంబంధించింది అదే తీసుకుంటే బావుంటుంది కాబట్టి, ఫస్ట్ మొబైల్ సెర్చ్ చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆ మొబైల్‌కి సూట్ అయ్యే అడాప్టరే కనిపిస్తుంది కాబట్టి, అది మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది. అన్నా సరే ఈ మొబైల్స్ అంటున్నావు. వేరే మొబైల్స్ ఏవైనా ఉన్నాయి. వాటికి సంబంధించిన అడాప్టర్స్ మాకు కావాలి. సో, వాటికేందంటే ఈ విధంగా సెర్చ్ చేస్తే సజెస్ట్ అవ్వట్లే అని చెప్పి చాలా మందికైతే ఉంటుంది. ఒకవేళ మీకు అలా కావాలి అనుకుంటే జెన్యూన్‌గా మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకుంటేనే బెటర్. అది నా సజెషను. ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీకి సంబంధించిందైనా సరే పర్లేదు అనుకుంటే, మీకు సీఎంఎఫ్ చార్జెస్ అయితే ఉంటాయి. అందులో ఎక్కువ ప్రైస్ ఉన్నది తీసుకోవాలి. ఓకేనా? అలా అమెజాన్ సజెస్ట్ చేసిందని చెప్పేసి గాని, లేకపోతే బెస్ట్ సెల్లర్ అని చెప్పేసి గాని, లేకపోతే స్పాన్సర్డ్ అని చెప్పేసి స్టార్టింగ్‌లో వచ్చినయి తక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి తీసుకున్నారనుకోండి, అందులో మోసపోతారు. ఎందుకంటే థర్డ్ పార్టీలో సీఎంఎఫ్ చార్జర్ అనేది బెటర్ చార్జరే. బట్ దాంట్లో గూడా చాలా ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి, కొంచెం చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అందులో మీకు హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది తీసుకొని, కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ రివ్యూస్ ఉంటాయి. ఓకేనా? సో, రివ్యూస్‌లో మనకి ఏదైతే వ్యూవర్స్ పెట్టిన రివ్యూస్ అయితే ఉంటాయి గదా! వాటిని కన్సిడర్ చేసిన తర్వాతనే మనమైతే తీసుకోవాలి. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ఎలా పడితే అలా తీసుకుంటే కరెక్ట్ గాదు. నా సజెషన్ వచ్చేసి ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలి. అది కూడా వెల్ నోన్ స్టోర్‌లో తీసుకుంటే బెటరు. నార్మల్ చిన్న చిన్న షాప్‌లోకెళ్ళి తీసుకున్నారనుకోండి, అక్కడ మీ అందరికీ తెలుసు అన్ని ఫేక్ చార్జర్, చైనా చార్జర్స్ ఉంటాయి కాబట్టి, జెన్యూన్‌గా మీకు కావాల్సిన ప్రొడక్ట్ కావాలనుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే నేను చెప్పినట్టు సెర్చ్ చేయండి.
లేదు అనుకుంటే సీఎంఎఫ్ చార్జర్స్‌లో తీసుకోండి. అది కూడా మంచిది అండ్ హైయెస్ట్ బడ్జెట్‌ని తీసుకుంటే మీకు లాంగ్ లైఫ్ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనుక డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అయితే ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.